ఈ మధ్య భారతదేశంలో మెడిటరేనియన్ డైట్ చాలా ట్రెండ్ అవుతుంది. గ్రిల్ చేసిన చేపలు, హుమ్మూసు, ఆలివ్ ఆయిల్, సలాడ్స్, రోస్టెడ్ వెజిటబుల్స్, గ్రీక్ యోగర్ట్ బౌల్స్, దీన్ని ప్రోటీన్ రిచ్ లో కార్బ్ అంటున్నారు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఇలా మనం ఎప్పటి నుంచో తినట్లేదా? మెడిటరేనియన్ డైట్ అంటే కూరగాయలు, పప్పులు, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, హెల్దీ ఆయిల్స్, చేపలు. ఇప్పుడు మన సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని చూడండి. దక్షిణ భారతంలో ఇడ్లీకి కూరగాయల సాంబారు, రసము, అవియలు, తక్కువ మోతాదులో పెరుగన్నం. ఇక ఉత్తర భారతంలో అయితే దాల్, సబ్జీ, రాజ్మా, చోళే, పెరుగు, రోటీ, ఆవు నూనె, వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెలో వండినవి. పప్పుల నుంచి ప్రోటీను, కూరగాయల నుంచి పీచు పదార్థము, సహజ నూనెల నుంచి కొవ్వు పదార్థాలు, మితమైన కార్బోహైడ్రేటు. నిర్మాణం అంతా ఒకటే. కాలక్రమంలో మారింది ఏంటంటే అధిక నూనె, రిఫైన్డ్ మైదా, చక్కెర, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. దీర్ఘాయుష్కి విదేశీ ట్రెండ్స్ అవసరం లేదు. సాంప్రదాయంగా శ్రద్ధగా సమపాలలో కనుక తిన్నట్టయితే మన భారతీయ ఆహారంలోనే మెడిటరేనియన్ సూత్రాలు ఉన్నాయి. సమస్య వంటకం కాదు, సమతుల్యత కోల్పోవడం.